ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ 150 ఓట్ల తేడాతో ఎన్డీఏ అభ్యర్థి విజయం మనం ఊహించిందే. ప్రధాని నరేంద్ర మోడీ గారు బలపరిచినటువంటి అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గారు ఉపరాష్ట్రపతిగా 15వ ఉపరాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. రాధాకృష్ణన్ కు 452, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు, ఓటు హక్కు వినియోగించుకున్న 767 మంది ఎంపీలు, ఓటింగ్ దూరంగా బీజేడీ, బీఆర్ఎస్, ఎస్ఏడి, క్రాస్ ఓటింగ్ పాల్పడ్డ పలువురు ప్రతిపక్ష ఎంపీలు. దేశానికి 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. మంగళవారం నిర్వహించిన వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై ఘన విజయం సాధించారు. ఉభయ సభల్లో మొత్తము 782 మంది సభ్యులు ఉండగా 767 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన కౌంటింగ్ లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కట 452 ఓట్లట, ఇండియా కూటమి అభ్యర్థికి సుదర్శన్ రెడ్డి గారికి 300 ఓట్లు రావడం అనేది జరిగింది. 15 ఓట్లు చెల్లుబాటు కాలేదట. దీంతో 152 ఓట్ల తేడాతో రాధాకృష్ణన్ గారు గెలుపొందడం కూడా జరిగింది. మీకేమో ప్రజల ప్రత్యక్షంగా ఎన్నుకోబడినటువంటి ఎంపీలు మీకు ఓటే చేత కాకపోతే పరిస్థితి ఏంది అంటే, కేవలము అంటే ధనబలము అంగబలంతోని ఎంపీలైతే పరిస్థితి గిట్లే ఉండదు, ఓటేసే పరిస్థితి కూడా ఉండదు. ఏదైనా సరే ఒక చదువుకున్న వ్యక్తిని నీతి న్యాయం తెలిసినటువంటి అభ్యర్థిని కనుక డబ్బు లేకున్న అభ్యర్థిని గెలిపించుకుంటే ఏంటంటే ఇటువంటి పరిస్థితులు, క్రాస్ ఓటింగ్ ఏది ఓట్లు ఏది కనీసం చెల్లుబాటు కాకుండా, అంటే ఓట్లు వేసే జ్ఞానం లేని వాళ్ళని కూడా మనం ఎన్నుకుంటే పరిస్థితి ఎట్లా, వాళ్ళు ప్రజాసేవ చేసే పరిస్థితి ఎట్లా వస్తుంది? అది మహోన్నతమైన స్థానం ఎంపీ అంటే, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే. ఇక్కడ మనం ఈ విషయంలో చర్చించవలసిన అంశం, ఇంత అభివృద్ధి చెందుతున్నా కానీ, ఇంత చేసినా కానీ దగ్గర కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల కూడా 15 ఓట్లు చెల్లలేదంటే మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఇంకా మనం ఏ పరిస్థితిలో ఉన్నామని.